ఈ కేసులలో ఏమైనా చంద్రబాబు బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయంటారా? లేదు లేదు. ఎందుకని అలాగా? అక్క చెప్పేదంట ఈ చంద్రబాబుని కూర్చోబెడతా అంటే కేసు యాది ఒక్క బిచ్చగాన్లక చేసి పిచ్చదంట, పిచ్చి లేపిస్తుందంట చంద్రబాబుని. వైఎస్ఆర్ జిందాబాద్ జిందాబాద్, వైఎస్ఆర్ అంటే జిందాబాద్, తగ్గేదేలే. మరి కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని కూడా చెప్తా ఉన్నారు. మరి అక్క అట్లనలే, అక్క దేవత అట్లనలే. అమ్మవారు ఇక్కడ అమ్మవారు పక్కన కూర్చుంది, ఇక్కడ శివుడు కూర్చున్నాడు, వెనకలు అక్క దేవతలు ఉన్నారు, పైన మోలా సాంగ్ ఉన్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది, అంతా బాగుంది. జగన్ అన్న అంటే ఫ్యాన్ ఈడ గుండెలో ఉన్నాడు. చంద్రబాబు ఓడిపోతాడు ఈసారి. ఏం చేయను, జగన్ అన్న గెలిచినాడంటే విజిలే పల్సర్ బండికి 2004 వస్తుంది జనవరి, తగ్గేదేలే. ట్యాప్ ఇచ్చినాడు కదా మా అన్న, సత్యంత ప్రాణుడా ఉంది. జగన్ అన్నకి ఏ వద్దు, మన సంకలో నా పీకలేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సినిమాలు తీయాల కానీ రాజకీయాలు వస్తుంది తెలియదు. చంద్రబాబుకి తెలుసు కానీ కేసు అయ్యింది, ఆ కేసు గెలుస్తాడో మన జగన్ అన్న గెలిచినాడా లేదా కేసుకి? సినిమాలు తీస్తాం నుండు చెప్తున్నా కదా, సినిమాలు తీయండి, నాయన గురించి చెప్పుదాం, నాయన గురించి జనాలకు అర్థం చేపిద్దాం, జగన్ అన్న గురించి అర్థం చేపిద్దాం. ఇప్పుడు ఏంటి సెలవు చేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, రైతు గురించి అంటున్నాడు కానీ రైతు చంద్రబాబు ఏం చేసినాడు? అస్సలు చేయలే. చేసినాడు అంటున్నారు కానీ ఇంతవరకు ఏంది ₹1 పర్లేదు అంటున్నారు కానీ జగన్ అన్న ఎంత చేసినారు తెలుసా? ఎన్నో లక్షలు, మా అన్నోళ్ళు మా అక్కలు ఉన్నారని లక్షలు పెట్టాడు. అంత ఇంచి ఏం చేసినా మా పాపం పోదు. మా అక్క దేవతలు చెప్తున్నా కదా, అప్పపాలు చేసిన అక్క దేవతలు ఇక్కడ ఉన్నారు. ఒక్క సెకండ్, అక్క దేవతల్ని అప్పపాదులు చేసిన ఆయనకి ఇంకా లక్షలు ఇప్పిస్తుంది స్వామి. అక్క దేవతలు నమ్ముతేనే జగనన్న భారీగా నమ్మాల. ఆయన పిచ్చి ప్రాణం ఇస్తుంది అక్క దేవత. చిన్న అక్క దేవత అయితే చంపేస్తుంది. ఎవడు ఆపద ఉన్నా నేను పోయి జగనన్న వాళ్ళ ఇంటికి పోయి మంతడి ఇచ్చి నిమ్మకాయ ఇచ్చి అది తీసుకుపోయి సముద్రం కలుపుతా. ఇందులో బోల్తున్నాయి అచ్చాయనయ్యే దేవుడు రాత రాసి, శివుడు రాత రాసి నాకు బిచ్చగాడు అయితే కోన్ చంద్రబాబు, ఆయన మోడీ ఇంకా ఎవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జగన్ ఎన్టీఆర్ అన్న వస్తే తగ్గేదేలే అంటాడు కానీ మన మీద కూడా విమర్శలు చేస్తా ఉన్నారు కదా. కాదు, మన పార్టీలోకి దూరుతాడు. ఏ పార్టీలోకి? వైఎస్ఆర్ పార్టీలోకి. ఎందుకని వాళ్ళ తాత సొంత పార్టీ ఉంది కదా, అది వద్దు. అది తప్పు చేసింది కదా, నీకు అర్థం కాలే. తప్పు చేసిన పార్టీలోకి ఎందుకు పోతాడు? వైఎస్ఆర్ పార్టీలోకి వస్తే మధ్య కొంచెం కిక్ వస్తాం. మన హీరోలు అంటే ఒక రేంజ్ ఉంటుంది. తగ్గేదేలా అంటారు అంతే తెలుసా. లంజవాడు కాడు, నా యాత్ ఎంటికలు సంకలు ఉన్నాయి, ఎంటికలు కానీ పీకలేడు, లోపల నా కొడుకు వాడు. పవర్ స్టార్ మా జగన్ అన్నని ఎందుకు పెడతాడు? ఎందుకు పెడతాడు చెప్పు నువ్వే. నీ చిట్టనియను అక్క దేవతలను కానీ చెప్తా, మా అక్క దేవతలను చెప్పిస్తాడా పలికిస్తున్నా కదా. అందుకు కలిసి వచ్చి జగన్ రానివని చెప్తా ఉన్నా. అంత సీన్ లేదు. జగన్ అన్న కానీ ఎప్పటికైనా జగన్ అన్ననే. వైఎస్ఆర్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. మరి జగన్మోహన్ రెడ్డి 170 స్థానాలు చెప్తా ఉన్నాడు. ఈసారి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? చాలా వస్తాయి. ఇక్కడే ఒక ఫోటో దిగుదాం, ఫోటో దిగుదాం అట్లా. అది కానీ వైఎస్ఆర్ జిందాబాద్ ఇట్లా రాత్రి జగన్ అన్న వచ్చే వరకు ఇట్లా కూర్చుంటా. అన్నంగా నేను లేకపోద్దాను. జగన్ అన్నకే. ఎందుకని అంత ప్రేమ? ఏం చేశారని మీకు? ఇండ్లు ఇచ్చినాడు, కట్టించినాడు. ఆ ఇండ్లు ఇడిచిపెట్టి నేను పోను. మరి సెంటు స్థలం ఏం సరిపోద్ది శవలం పూడ్చడానికి అనేసి కూడా అంతా ఉన్నారు కదా.
పైన కట్టిద్దాం, అక్కడ ఇంకా పైన కట్టిద్దాం, ఇంకా దానికన్నా ఇంకా పైకి కట్టిద్దాం, ఆకాశం పైకి వరకు కట్టిద్దాం. ఏమి భయం ఏముంది? సెంటున్నర ఇచ్చిన చాలు, నాకు ఇంక 2 సెంటున్నర ఇచ్చిన చాలు, అంతే కదా. ఇల్లు ఇచ్చాడని ప్రేమనా ఎలాగ పథకాలన్నీ ఎంత ఉన్నాయి ప్రేమ? నాకు ప్రేమ అంటే ట్యాప్ ఇచ్చినాడు అని ప్రేమ. నాకు అంత ట్యాప్ ఇచ్చినాడు, నాకు ఎవ్వరు ఇంతవరకు మా అమ్మ మా నాన్న సాయం చేయలే. జగన్ అన్న సాయం చేసినాడు అంటే నాయనక లెక్క. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది బాబాయ్? బాగుంది. మీకు ఏమైనా అందినాయా పథకాలు? అందినాయి. గతంలో బాగుందా, ఇప్పుడు బాగుందా అంటారా? ఇప్పుడే బాగుంది. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓడగొడతామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. వాళ్ళ నమ్మకం వాళ్ళది, గెలుస్తామనే వస్తారు కానీ ప్రజలను బట్టి ఉంటుంది అంతే. మరి ఇప్పుడు 2024లో సీఎం ఎవరవుతారంటావు? జగనే అవుతాడు అనుకుంటున్నాం మాకు తెలిసినంత వరకు. ఏమైనా అభివృద్ధి చేశారు అయితే మీ ఊర్లో? బాగా బ్రహ్మాండంగా. పవన్ కళ్యాణ్ అంటున్నాడు సీఎం గారిని, నువ్వెంత నీ బతుకు ఎంత అని అడుగుతున్నాడు. మరి ఆయనకు ఓర్పు లేక అంటున్నాడు ఎక్కాలని. ఆయన లోకేష్ గారు మాట్లాడిన అర్థం ఉంది కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం ముందులే వైసీపీ మంత్రులను కూడా గుడ్డలిప్ప తీసుకొడతాను అంటున్నారు. వాళ్ళు తలకాయ కొడతారు. వీళ్ళు కొట్టొచ్చు కదా, ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అంటే లోకేష్ గారు అనే మాటలకు అర్థం ఉందంటారా? అర్థమే ఆడింది, అర్థం లేదు. సైకో సీఎం సైకో సీఎం అని వాళ్ళకు సైకో, ప్రజలకు మాత్రం బంగారు. అంటే అధికారంలోకి వచ్చిన ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడినా వాళ్ళు బూతులు మాట్లాడతారు. తెలుగుదేశం పరిపాలన ఎలా ఉంది? బంగారు లెక్క ఉంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటుండు అరాచకాలు. పవన్ కళ్యాణ్కి ఎప్పుడు లెక్క తక్కువ వచ్చి అప్పుడు మాట్లాడతాడు, వచ్చి మాట్లాడు ప్యాకేజ్ తక్కువ. ఇంకేంది చెప్తావు మరి? కాదే ఏమంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఎంత చూస్తాను, వాని మగం చూస్తాడు, ఉత్త మాటలు చెప్తాను అవుతుందా? ఎప్పుడు కాదులే, పవన్ కళ్యాణ్ ఊరికి మాటలకి ఏమైనా మాట్లాడతాడు. పనుకున్నాడు ఆడున్నాడు, పనికిరాడు వాడిని అమ్మందంగా అంటాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఆయన ముసలిళ్ళకి ఇంటికాడికి వచ్చి డబ్బులు పొద్దున లేచి వాలంటీర్లు ఇవ్వడము చాలా మంచి పని చేస్తున్నాడు. అంటే ఏమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వచ్చి ఇంతకంటే ఎక్కువ ఇస్తాను, 3 గ్యాస్ బండ్లు ఆడవాళ్ళకి ఉచితంగా రుణమాఫీ చేస్తానని బాగానే చేసినాడు. ఆయన ఏం చేయలేదు, నమ్మరు. భారీ మోసం చేసినాడు కాబట్టి నమ్మరు, జగన్ నే నమ్ముతున్నారు కాబట్టి ఆయనకి ఓటేస్తారు. అంటే రాష్ట్రంలో అరాచక పాలన సృష్టిస్తున్నాడు, అక్రమ కేసులు బతాయిస్తున్నాడు, నన్ను అరాచకాలు సృష్టించి అక్రమ కేసు పెట్టించి నాడు కేసులు పెట్టాడు అంటున్నాడు. ఇంతకుముందు ఆయనని కేసులు పెట్టి ఇరికించినప్పుడు వాళ్ళకి లేని బాధ వినకుండా వాళ్ళు బాధపడినారు. ఇట్నే వాళ్ళు కూడా భార్య పిల్లలతో రోడ్లో కూర్చొని వాళ్ళు బాధపడినారు. మళ్ళీ బాధపడుతున్నట్టు ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఏమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి వచ్చిన పొత్తులు ఖరారు చేశారు కదా. పవన్ కళ్యాణ్ అట్లా నలుగురు, చంద్రబాబు నలుగురు వచ్చినప్పుడు జగన్ ఏం చేసుకోలేరు. మరి ఏమంటుండంటే నేను చంద్రబాబు నాయుడు కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంత చూస్తా అంటున్నారు. అంతమంది వాళ్ళు నలుగురు వచ్చినా 20 మంది వచ్చినా జగన్ ఏం చేసుకోలేరు. వచ్చేది మళ్ళీ 2024 జగనే ముఖ్యమంత్రి. ఆయన ఇంట్లో గెలుస్తాడు, బయలుదేరు. జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాడు నువ్వెంత నీ బతుకెంత జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఆయనది ఎప్పుడు రాజశేఖర రెడ్డి చేసిన పుణ్యము ఆయన కొడుకు కాపాడుతుంది. ఆయనకి ఏంది? ఆయనకి ఏంది లేదు, అడ్రస్ లేదు ఆయనకి. బట్ట మీద బొమ్మ. ఆయన ఏం చేస్తాడు? ఏం చేయలేడు. పునాదులు కలిగాలంటే మన జగన్మోహన్ రెడ్డి తప్పితే ఆయన కాదు. మా బుగ్గన రాజారెడ్డి మా గుడికి చాలా పని బ్రహ్మాండం చేస్తున్నాడు. మా నియోజకవర్గానికి ఏ ఎమ్మెల్యేని కూడా మంత్రునికి చేయలేదు. మా బుగ్గన రాజారెడ్డి లెక్క బ్రహ్మాండం చేస్తున్నాడు. మా బుగ్గన రాజారెడ్డి కూడా భారీ మెజార్టీ గెలుస్తాడు.